మిథున రాశి వారికి 2024 నూతన ఆంగ్ల సంవత్సరం జాన్యువరి నెల యొక్క గోచార ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో వీరికి ముఖ్యంగా వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే, ద్వితీయంలో కుజుడు, చతుర్థంలో కేతువు 6, 7, 8 స్థానాలలో బుధుని యొక్క సంచారము, అట్లాగే 7, 8 స్థానాలలో రవి యొక్క సంచారము, అలాగే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9, 10 స్థానాలలో శుక్రుని యొక్క సంచారము, అట్లాగే 9వ స్థానంలో శని యొక్క సంచారము, దశమ స్థానంలో రాహు యొక్క సంచారము, అలాగే 11వ స్థానంలో అంటే నిజానికి 12వ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది. కానీ మనం 11 స్థానాల యొక్క ఫలితాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. రిట్రాగ్రేషన్ అంటే వక్రగతిలో ఉన్న కారణంగా. సరే, ఇప్పుడు మొత్తం మీద ఏమైనప్పటికీ కూడా ఈ చిన్న గ్రహాల యొక్క కదలికలు మనం గమనించినట్టయితే, అంటే చిన్న గ్రహాలు అంటే గ్రహం చిన్నదని కాదండి అర్థము, అంటే తక్కువ కాలంలోనే గ్రహం నుంచి గ్రహానికి మారి ఒక రాశి నుంచి ఒక రాశికి వేరే రాశికి మారేటటువంటి గ్రహాల గురించి మనం చర్చించుకోవడం జరుగుతున్నది మాసవారీ ఫలితాల్లో. తద్వారా ఇక్కడ మనం చెప్పుకోవాలంటే కుజుని యొక్క సంచారము నిజంగా ద్వితీయ స్థానంలో ఉన్నాడు, కానీ ఒక 10 రోజులు లాస్ట్ 10 రోజులు మాత్రము జన్మంలోకి వస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కుజుని యొక్క సంచారం జన్మంలో కానీ ద్వితీయంలో కానీ మీకు శుభ ఫలితములను ఇవ్వజాలరు. జన్మంలో ఉన్నప్పుడు కొన్ని గాయాలు అయ్యేటటువంటి అవకాశము, కొంచెం ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశము, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కోపం ఎక్కువగా రావటము, ఇవన్నీ కూడా జన్మంలో వక్రించి మిథునంలోకి వచ్చిన సందర్భంలోనూ, అంత ద్వితీయంలో ఉన్నప్పుడు ధన ఆదాయం తగ్గటము, అలాగే పిల్లలు అదే భార్య ఇంట్లో వాతావరణం కూడా కొంచెం అనుకూలంగా లేకపోవటము, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో ఉంటుంది. అలాగే మాటలో కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. కొంచెము గాయాలు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. తగు జాగ్రత్తలు తీసుకొని డ్రైవింగ్ చేసేటప్పుడు, అట్లాగే మెట్లు అవి దిగేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి, అంతా సరిపోతుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వదండి. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు, మాతృ సమానరాలు కానీ వాళ్ళు తల్లిగారు కానీ తల్లి సమానమైనటువంటి వారు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోండి. అలాగే భూమికి సంబంధించినటువంటి గృహాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కేతు అనుకూలించజాలడు. కుజుడు అనుకూలించట్లేదు, కేతువు అనుకూలించట్లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఇక్కడ కానవస్తూ ఉన్నాయి ఇప్పటి వరకును. ఇకపోతే షష్టమ, సప్తమ, అష్టమ 3 స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. ఇక్కడ ఒక 3 రోజులు మాత్రం షష్టమంలోను, సప్తమంలో ఒక 23 రోజులు, తదుపరి 5 రోజులు మాత్రం అష్టమంలోను సంచారం జరుగుతోంది. ఇక్కడ బుధుడు వీరికి అత్యంత అనుకూలంగానే ప్రవర్తిస్తున్నారు. 6, 7, 8 3 స్థానాల్లో కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందటము, అలాగే మీరు వ్యాపారంలో కానీ భాగస్వామ్యంతో ఇంట్లో కుటుంబ పరిస్థితుల్లో కానీ భార్య పిల్లల వ్యవహారంలో కానీ, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే అక్కడ ఆ వ్యాపారంలో కానీ, అలాగే అష్టమ స్థానంలో ఉండటం వల్ల మనకి మంచి ఉత్సాహంగా ఉండటము, ధన రాబడి పెరగటము, అలాగే మంచి పేరు ప్రఖ్యాతలు రావటము, ఇవన్నీ కూడా బుధుని యొక్క 6, 7, 8 స్థానాల్లో సంచారం వల్ల ఈ మిథున రాశి వారికి లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారము 7, 8 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతున్నది. 7, 8 2 స్థానాలలోనూ కూడా రవి యొక్క సంచారము అంత శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలడు. కాబట్టి కుటుంబంలో వారితో కొంచెం కలహాలు, అలాగే భాగస్వామ్యుల్లో వ్యాపారం చేస్తున్నట్టంటే భాగస్వాముల మధ్యన కొంచెం విభేదాలు రావటము, అలాగే ఇంట్లో అందరికీ ఏ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా మొత్తం మీద 14వ తారీఖు వరకు మీకు సప్తమ స్థానంలో ఉండి అక్కడి నుంచి మీకు
మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. దాన్ని మకర సంక్రమణం అంటారు. ఆ రోజునే సంక్రాంతి. అక్కడ కూడా నెలాఖరు వరకు ఉంటారు. కాబట్టి మీకు ఈ 2 స్థానాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు లేవు. కాబట్టి కాస్త చిన్నపాటి అనారోగ్య సమస్యలు పొడచూపేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. కొంచెం అవమానాలు పాలవటం ఇట్లాంటివి కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో కొంచెం అదేంటంటాము దుర్వార్తలు వినటము, అంటే మన ఫ్రెండ్స్కో లేకపోతే మనకు తెలుసున్నటువంటి వారికో బంధువులకో ఎవరికైనా చిన్నపాటి ఏవో జరగటం, అయ్యో పాపం అనేటువంటి ఒక దుర్వార్త వినటము, ఇట్లాంటివి ఏవో జరిగే అవకాశం మనకి రవి 7-8 స్థానాల సంచారం వల్ల జరుగుతూ ఉన్నది. అలాగే శుక్రుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే 9-10 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. శుక్రుని యొక్క సంచారం 9వ స్థానంలో భాగ్యస్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో ఉద్యోగ స్థానంలో వృత్తి స్థానంలో శుక్ర సంచారం. ఇక్కడ అంటే 3 రోజులే మనకు దశమ స్థానంలో ఉన్నప్పటికీ ఎక్కువ కాలం మనకి భాగ్యస్థానంలో ఉన్న కారణంగా చాలా వీరికి అనేక రకాల భాగ్యాలన్నీ కూడా శుక్ర భగవాన్ కల్పిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా శుక్ర భగవానుడు చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అలాగే లలిత కళల్లో ఎవరైనా మీకు ప్రవేశం ఉన్నట్టయితే వారికి మంచి మంచి అవకాశాలన్నీ కూడా ఈ శుక్ర భగవానుడు కల్పిస్తాడు. ఇకపోతే ఈ విధమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు మొత్తం మీద మీకు చెప్పాల్సిందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి మాత్రము అంత అనుకూలమైన కాలం కాదు. సినిమా ఫీల్డ్లోను ఈ షేర్ మార్కెట్లో ఉన్న వారికి కూడా అటు శుక్రుడు ఇటు బుధుడు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి చక్కటి ఫలితాలన్నీ కూడా మంచి ఫలితాలన్నీ వస్తాయి. లాభాలు చవి చూస్తారు ఖచ్చితంగా అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఈ విధమైన ఫలితాలు మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ శుభ ఫలితాలు ఇచ్చినాడు కదా అని చెప్పి వదలబెట్టద్దండి. దుష్ఫలితాలు కలుగజేస్తున్నారని చెప్పేసి మనం ఏదో ప్రార్థనలు పూజలు అప్పుడు మాత్రం చేయటం కాదండి. శుభమన ఇవ్వనివ్వండి, అశుభమన ఇవ్వనివ్వండి, శుభాశుభాలతో మీకు నిమిత్తం లేదు. వారు దేవుడు, నవగ్రహాలంటే దేవుడే. కాబట్టి దేవుడే నియమించిందే ఇదే పర్పస్గా. ప్రతి నిమిషం కూడా వాళ్ళ కనుసన్నల్లోనే మన యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది. కాబట్టి జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. అంటే సాక్షాత్తు నారాయణుడే నవగ్రహ రూపాలలో విడిచాడు అని చెప్తోంది. అందుచేత ప్రతినిత్యము మీ సమయాన్ని ఎంతో కొంత కేటాయించాలి. 1 నిమిషం దగ్గర నుంచి గంట వరకు మీ ఇష్టం. ఆ పూజలో ఈ నవగ్రహాల గురించి మీ సమయాన్ని బట్టి, మీ అవకాశాన్ని బట్టి, మీ నాలెడ్జ్ని బట్టి, మన తెలివితేటలు కొన్ని మంత్రాలు అందరికీ రావు కదండి. అటువంటి వాటి దానికి సంబంధించి ఏదో వస్తేది శ్లోకం కావచ్చు, గీతం ఏదో ఒకటి చెయ్యండి. మీకు అంతా నవగ్రహాల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. భయపడాల్సిన పని ఏమీ లేదండి. మీరు ఏదో తిరగబడిపోతున్న ప్రపంచం అన్నట్టు ఏం భయపడక్కర్లేదు. పరిస్థితులన్నీ ఒకవేళ బాగలేకపోయినా కూడా పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఈ విధంగా చేయటం చాలా ఉత్తమం, పరమ ఉత్తమం. ఇది నా మాట వినండి, ఈ విధంగా ఆచరించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.